వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ విత్ అర్పిత. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అన్నవరంకి అయితే స్టార్ట్ అయ్యాం. అది కూడా బస్లో. మీరైతే బస్సులో అయితే అస్సలు వెళ్ళకండి. విజయవాడ నుంచి అన్నవరంకి ట్రైన్లోనే వెళ్ళండి. మేమైతే చుక్కలు చూసినాం. అసలు మార్నింగ్ 11కి స్టార్ట్ అయితే ఈవినింగ్ పూజ చేద్దాం అనుకున్నాం. సో టికెట్స్ అయితే నైట్ ఇవ్వరు, ఓన్లీ మార్నింగ్ 9 వరకే ఇస్తారు. సో ఎలాగో ఇప్పుడు ఇయ్యరు కదా అనేసి అలా మేము అక్కడ పైన హోటల్ ఉంటే ఆ హోటల్కి వచ్చేసి అన్నం అయితే ఆర్డర్ చేసినాం. నేనైతే పరోటా ఆర్డర్ చేసిన, మా మమ్మీ వాళ్ళైతే ఫుల్ మీల్స్ ఆర్డర్ చేశారు. అది అన్నవరం సడన్ ప్లాన్. సో మేమైతే రూమ్ టికెట్ బుక్ చేసుకోలే, కానీ టెంపుల్ కిందనే ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ ఉంది అండ్ అక్కడనే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. కానీ నీట్గా ఉన్నాయి, చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. బెడ్స్ కూడా ఉండే. సో మేమైతే అక్కడనే ఉండే. మార్నింగ్ 3 o'clockకి లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి మేము పైకి వెళ్తున్నాం అన్నమాట పూజ చేయడానికి, టికెట్స్ తీసుకోవడానికి. స్టెప్స్కి అలా బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నాం. అసలు మేమే అనుకుంటే మాకన్నా ముందు ఎంతమంది లేచారు. అసలు రూమ్ అంతా ఫిల్ అయిపోయింది పూజ చేయడానికి. చూడండి పైన ఇలా ఉంటుంది. పైన కూడా మనం స్టే చేయొచ్చు, కానీ పందిర్ లాగా ఉంది కదా, ఇందులో స్టే చేయొచ్చు. కానీ చలి ఫుల్గా పెడుతుంది. కింద రూమ్లోనే స్టే చేయడం బెటర్. ఇక్కడనే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ కౌంటర్లో ఓన్లీ 9 వరకే ఇస్తారు. మనం ఎప్పుడు పూజ చేసినా 9 బిఫోరే తీసుకోవాలి టికెట్స్. అండ్ అక్కడ నుంచి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ పూజ సామాగ్రి అంతా ఇస్తారనమాట. మనకి ఈ జస్ట్ పూజ సామాను అనే అడగాలి, అంతే, వాళ్ళే ఇచ్చేస్తారు. ఇక్కడ వ్రతంకి కావాల్సిన వస్తువులన్నీ అడిగితే ఇక్కడ దొరుకుతాయి. వ్రతంకి సామాన్ ఇవ్వాలంటే ఇలా అన్నీ ఇస్తారు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు. మేమైతే ఇప్పుడు పూజ చేయడానికి హాల్కి అయితే వెళ్తున్నాం. హాల్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. 300, 500, 700, 1500, 2000 వాళ్ళకి. 2000 చేసే వాళ్ళకి ఏంటంటే గర్భగుడి ముందు హాల్లో ఏసీలో జరుగుతుంది. అండ్ ఆల్సో ఒక్కొక్క దంపతులకి ఒక్కొక్క పంతులు గారు ఉంటారు. అదే 300, 500 వీళ్ళకైతే కొంచెం దూరం ఉంటాయి రూమ్స్. అండ్ అందరికీ కలిపి, అన్ని దంపతులు కలిపి ఒకటే పంతులు ఉంటారు అన్నమాట. కానీ పూజ చేసే ప్రాసెస్ మిగతాదంతా సేమ్ ఉంటుంది మొత్తం కంప్లీట్లీ. అండ్ ఇక్కడనే మస్తు బ్రాహ్మణ్స్ని అయితే చూడగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ, విష్ణు అండ్ శివుడు ఉంటారు కాబట్టి అక్కడ మేము పూజ చేసేటప్పుడు పంతులు వాళ్ళు చెప్పారు. అండ్ ఇక్కడ అమావాస్య అనేసి ఏది ఉండదు, ప్రతిరోజు సత్యనారాయణ వ్రతం అయితే జరుగుతుంది. అండ్ మేము వెళ్ళి ఇలా కూర్చున్నాము. లేదు, అన్ని పంతుల్లో అయితే అన్ని సామాను ఇచ్చేసారనమాట. ప్లేట్లు, కుంకుమ, పసుపు, దీపెంతలు అండ్ నూనె, వత్తులతో సహా అన్నీ ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత పూజకి మనం కలశంలో పెట్టి చేసుకుంటాం కదా సత్యనారాయణ వ్రతం, ఇక్కడ మాత్రం ఒక బట్ట ఇచ్చి దాని మీద కలశం ఉంటుంది. ఆ కలశం పైనే బియ్యము అవన్నీ వేసుకోవాలన్నమాట. అండ్ నవగ్రహాలుకి కూడా పూజ చేపిస్తారు. చూడండి ఇలా ఇస్తారు అన్నీ. మా పూజ అయితే సూపర్ అంటే సూపర్ అయింది. నేను వీడియోస్ తీసిన, కానీ అన్నీ పోయినాయి. అసలు ఎట్లా డిలీట్ అయిపోయినాయో ఏమో నాకు అర్థమవుతలే. మస్తు బాధ అవుతుంది. ఆ తర్వాత ఇక ఒక అంకుల్కి ఫోటో తీయమంటే ఆ అంకుల్ ఫోటో తీసిండు పూజ అయిపోయిన తర్వాత. ఈ కొన్నున్న వీడియోస్ నేను పెడుతున్నాను. అక్కడ నుండి పూజ చేశాక స్వామివారిని దర్శనం చేసుకున్నాం. స్వామివారిని మేమైతే 2 times దర్శనం చేసుకున్నాం, పొద్దున ఒకసారి, నైట్. ఆ తర్వాత దర్శనం చేసుకొని కింది కాడ దీపంతం అయితే ముట్టించినాం, కార్తీక మాసం ఉందని. అండ్ కొన్ని ఫొటోస్ కూడా దిగినాం. మేము 6కి వచ్చినాము, కానీ 6కి వచ్చిన తర్వాత టైం ఉంటే అప్పుడైతే దర్శనం చేసుకున్నాం. కానీ స్వామివారిని చూసినాం అంతే. కానీ పొద్దున దేవుడి పూజ చేసినాం కదా, సత్యనారాయణ వ్రతం చేసిన తర్వాత దర్శనం అయింది ఒక వేరే లెవెల్. స్వామివారికి బట్టలు ఇసుకపోయినాం అనేసి వాళ్ళు ముందు అసలు ఎంత దగ్గర అంటే అంత దగ్గర నుంచి ఊహించిండ్రు. అసలు కిరాక్ అంటే కిరాక్ అనిపించింది. అసలు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులని చూసినందుకు. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఈ శ్లోకం అయితే ఆ గుడిలో ఉన్నంతసేపు వస్తూనే ఉంటుంది పదే పదే. అసలు ఎంత కిరాక్ అనిపించింది, కిరాక్ అంటే కిరాక్. అండ్ కిందకు వచ్చేసిన తర్వాత మా రూమ్ దగ్గర ఒక టెంపుల్ ఉండే అమ్మవారిది. ఆ మాత పేరు నాకు గుర్తొస్తలేదు, ఇదే ఆ టెంపుల్. సో ఆ టెంపుల్కి కూడా వెళ్ళాం. ఆ టెంపుల్కి వెళ్ళి ఇక మళ్ళీ రిటర్న్ విశాఖపట్నంకి వెళ్ళాము. అక్కడ నాకు కాలికి పెద్ద ఇన్సిడెంట్ అయింది. ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూడండి. స్టే ట్యూన్డ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత.